ఈ రోజు అయితే మా సొంత ఊరు వెళ్తున్నాము. దానికోసమే బస్ స్టాప్కి వచ్చాము. మాకు కొంచెం తొందర ఎక్కువ కదా, అందుకని ముందుగా వచ్చేసాము. మేము తప్ప బస్సులో ఎవ్వరూ లేరు. ఇంతకీ ఎందుకు వెళ్తున్నానని చెప్పలేదు కదా. మా తమ్ముడికి మహాలక్ష్మి పుట్టింది, అంటే అమ్మాయి పుట్టిందనమాట. తనకి ఈ రోజు శాంతి పూజ చేపిస్తున్నారు, అందుకని వెళ్ళాము. వీళ్ళంతా మా నాన్న సైడ్ రిలేటివ్స్ అనమాట. ఇక్కడికి మేము ఎప్పుడో గానీ రాము, చాలా తక్కువగా వస్తూ ఉంటాము. చాలా రోజుల తర్వాత కలిసాము. రిలేటివ్స్ నే కాదండి, మేమందరం ఒక చోట కలిసి కూడా చాలా రోజులు అవుతుంది. మా అక్క, మా చెల్లి, మా అన్న, మా అమ్మ అందరం ఒక చోట కలిసి చాలా రోజులు అవుతుంది. అందరం ఒక చోట కలవాలంటే పెళ్లి గానీ ఫంక్షన్ గానీ అయి ఉండాలి. ఈ రోజు మాత్రం మా చిట్కల్లి కలిపింది మా అందరినీ, ఇంతమందిని రప్పించుకుంది తన కోసం. మా రిలేటివ్స్ కి మేమంటే చాలా అభిమానం అండి, చాలా అభిమానం చూపిస్తారు మా మీద. ముఖ్యంగా మా ఇళ్లలో ఆడపిల్లలంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి అక్షింతలేసి ఆశీర్వదించారు. మేము కూడా అక్షింతలేసి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం కదా. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది అయితే మా అన్నయ్య అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని. మేము వీడియో తీసుకుంటూ హాయ్ చెప్పుకుంటుంటే ఫోన్ లో మీరు ఎవరికి హాయ్ చెప్తున్నారు, టాటా చెప్తున్నారు అని చెప్పి నవ్విస్తున్నారు. అందుకే మేము నవ్వుతున్నాము. ఈ వీడియోలన్నీ రేపు మీ ఫోన్ కి వస్తాయి, చూసుకోండి అని అంటే, అలాగైతే మా అందరినీ కూడా తీయండి అని అన్నారు. అందరినీ తీసి పెట్టాము. లైఫ్ టైం మెమరీ కదా ఇవన్నీ. అలాగే మా ముగ్గురులో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని కామెంట్ చేయండి. అలాగే మా ముగ్గురికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయా, కనిపిస్తే కామెంట్ చేయండి. చాలా మంది అంటూ ఉంటారు ఒకరిని చూస్తే అందరినీ చూసినట్టుంది అని. ఇంకా మా చిట్టుతల్ని తర్వాత వీడియోలో చూపిస్తానండి. మా అక్క ఒక చిన్న క్యూట్ ఫ్రాక్ కుట్టుకొని వచ్చింది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.